Schlanfi. Mia mia. Oh. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మనం చూడాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, గంట బెత్తను వదలాలి. అందరికీ నమస్కారం, మన ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు శుక్రవారం కాబట్టి మన ఫ్రెండ్తో కలిసి ఓ 2-3 రకాల స్పెషల్ అయితే చేసుకుందాం. బగారా రైస్, చికెన్ ఫ్రై, స్పైసీ చికెన్ ఫ్రై, మరి అల్లం పచ్చడి. ముందు బగారా రైస్కి మనకు కావాల్సింది చూస్తాము. మనకు ఒక కొద్దిగా కొత్తిమీర, హాఫ్ కట్ట, ఒక కట్ట పుదీనా మొత్తం దాంట్లో కాదు, అల్లం పచ్చళ్ళకు పుదీనా. ఇది వచ్చి దాల్చిని చెక్క, స్టార్ పువ్వు, నల్ల ఇలాచి, 2-3 యాలకులు. మనకు కావాల్సింది చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లం వెల్లుల్లి, ఇదైతే మనం దంచుకుంటాము. మిక్సీ మాత్రం నేనైతే అస్సలు కొట్టను. ఇకపోతే 3 ఎర్రగడ్డలు, 3 టమాటాలు. ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దండి, రెసిపీ మిస్ అయిపోతారు. లాస్ట్ వరకు రెసిపీ మొత్తం చూసి నేర్చుకోండి. ఎలా చేస్తామో మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సపోర్ట్ చేయండి. వంట చూసేదానికి వచ్చారు. ఇండియన్ వంట అంటే బాగా ఇష్టం, ఇండియన్స్ అంటే కూడా చాలా ఇష్టం అతనికి. ఓ 3 ఎర్రగడ్డ సన్నగా కోసుకునింది, ఓ 10-15 పచ్చిమిర్చి, ఓ 3 టమాటా, తగినంత కొత్తిమీర, పుదీనా. మెయిన్ మసాలా వచ్చి అల్లం వెల్లుల్లి దంచుకున్నాము. మేము ఎప్పుడు దంచే వేస్తాము, అప్పటికప్పుడు ఫ్రెష్ సూపర్గా వస్తుంది టేస్ట్. మీరు కూడా అలాగే ప్రిపేర్ చేయండి. దాని తర్వాత మనకు డ్రై మసాలా వచ్చి 4 యాలకులు, ఓ 4 దాల్చిని చెక్క, స్టార్ పువ్వు, ఓ నల్ల ఇలాచి. వండేదానికి మన పాత్ర ఇదే. మన నానబెట్టుకున్న రైస్ కొలత అయితే చెప్తాను చూడండి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు వేసాను ఫుల్గా. మనం వాటర్ ఎంత వేయాలంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలా. కొలత కరెక్ట్ కొలత. పాత బియ్యం అయితే కొద్దిగా తగ్గించి వేయాలా. మొత్తం ఎసరికి ఇది మన రైస్ క్వాలిటీ చూడండి. ఇక్కడ స్టోర్ బియ్యం కూడా బాస్మతి బియ్యం మాదిరిగానే ఉంటాయి. షాజీరా ఇది. సపోజ్ దాలో పసుపు అయితే 1 చెంచా వేసాం. మిరప్పొడి ఓ 2 స్పూన్లు. ధనియాల పొడి మనకు కావాల్సిన తగినంత. ఎక్కువ వేసుకుంటే మరీ చేదైపోతుంది. ధనియాలు మాత్రం పొడి మాత్రం తగినంత వేసుకోవాలి. గిరా అని రంగులు రావటం మాత్రం తిప్పేస్తాయి. మసాలా ఎంత ముద్దుగా ఉంది చూడు. ఉప్పు అందాజుగా. మసాలా బాగా నలిగింది. టమాటా, ఎర్రగడ్డ, ఎడెక్క. వంట మాస్టర్లో పెరుగు చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకోకూడదు, తీయగా అవుతుంది. తగ్గినంత పెరుగు కూడా మనకు టేస్ట్ తగ్గినట్టు వేసుకోవాలా. అంటే మీకు కొలతలు తెలియని అయితే 1 స్పూను 2 స్పూన్, అందాజు లేని వాళ్ళు కొత్తగా చేసేవారు మాత్రం 1 స్పూను లేకపోతే 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మూడు గ్లాసులు బియ్యం కాబట్టి 4.5 గ్లాసు వాటర్ వేసినాం కదా. కొత్తిమీర కొద్దిగా వేసి ఇంకా నీళ్లు బాగా గుడగుడ అనే ఉడికే వరకు, గుడ్డలు వచ్చే వరకు ఉడకబెట్టాలా. దాని తర్వాత ఎసరు బాగా కాగుతుంది, బియ్యం వేసేయాల. ఎసరు బాగా వచ్చేసింది, ఉడికింది. ఇప్పుడు బియ్యం వేస్తాను. 3 గ్లాసులు బియ్యం. అది బాగా గుర్తుపెట్టుకోండి. వాటర్ ఎంత కావాలంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు పాత బియ్యం అయితే. కగ్గిరి మీ సామాన్లు ఉప్పురోట. అయ్యో మాషాల్లా. రైస్ చూడండి, మధ్య మధ్యలో ఒకసారి అట్ట తిప్పుకుంటూ ఉండాలా, లేకపోతే కింద అంటుకుంటా.
ఇంకో 15 నిమిషాలు గుడ్డ బాగా మూసేసిన తర్వాత గుమగుమలాడే సువాసనతో నోరు నుంచే రుచితో మన వంటలైతే రెడీగా ఎదురుగా ఉండే డైనింగ్ టేబుల్ పైన ఇంకా తినేది రుచి చూసేదే. ఇంకా మనం వేడివేడి చికెన్ ఫ్రై, పెరుగన్నం, అల్లం పచ్చడి, బగారా రైస్లోకి బిర్యానీలోకి అయితే అల్లం పచ్చడి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ బగారా రైస్ రెసిపీ మీరు ట్రై చేసి నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నాన్ వెజ్ వంటల్లో మీకు ఏ వంటలు అంటే ఇష్టమో? మటన్ కర్రీ ఇష్టమా? నా చికెన్ కర్రీ ఇష్టమా? ఫిష్ కర్రీ ఇష్టమా? బగారా రైస్ ఇష్టమా? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇష్టమా? ఏ ఇష్టమో నాకు మాత్రం ఒక కామెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. ఇకపోతే మాత్రం మన ఇరానీ ఫ్రెండ్, మన ఇండియన్స్ అంటే చాలా ఇష్టం, మన వంటలు అంటే చాలా ఇష్టము. వంట వాసన విని మన రుచి చూస్తానని వచ్చినాడు, సూపర్ అన్నాడు. ఏ మాటకైతే ఆ మాట. మన ఫంక్షన్లో కానీ, భోజనాల టైంలో అయినా కానీ, మన ఫ్రెండ్ కానీ, మన చుట్టం కానీ ఒకరు తోడుంటే ఒక 4 ముద్దలు ఎక్కువే తింటాం. ఇంకా బయట దేశంలో అయితే ఇంకా 4 ముద్దలు ఎక్కువే తింటాము. నేను చెప్పిన మాట మీకు సమంజసం అయితే నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి. మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బొమ్మాలే ఏ వంట దూడ్సే ఎముకలు నములితే పిండి పిండి పౌడర్